अब रुक मत, ये मोमेंट तेरा है। నమస్తే పీనే న్యూస్ స్వాగతం. ఒంగోలు రామ్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లెనిన్ క్లబ్ షోరూమ్ను మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. షోరూమ్ నిర్వాహకులు పి సీతారామాంజనుల ఆహ్వానం మేరకు విచ్చేసిన సిద్ధా రాఘవరావుకు లెనిన్ క్లబ్ సిబ్బంది మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం లెనిన్ క్లబ్ ను ప్రారంభించి సిద్ధా రాఘవరావు ప్రత్యేక పూజలు చేపట్టారు. సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ మంచి ఆదరణ ఉన్న లెనిన్ దుస్తులను ప్రతి ఒక్కరూ ఆదరించారు. ఈ ఫర్నిచర్ మోడల్ మార్చడం వలన కంపెనీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఇప్పుడే మళ్ళీ రెనోవేషన్ చేసాం కొత్తగా. అందువల్ల సార్తో సిద్ధా రాఘవరావుతో ఓపెన్ చేయించుకో. అప్పుడు కూడా సిద్ధా రాఘవరావు ఓపెన్ చేశారు మాకు 9 years బ్యాక్ కూడా. ఇప్పుడు కూడా సార్తోనే కావాలని ఓపెన్ చేయించుకున్నాం. వారు రావటం మాకు చాలా ఆనందదాయకం. ఇలాంటి ప్యూర్ లెనిన్ ఒంగోలు పట్టణంలో మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది కస్టమర్లు పెరిగారు. దాని విలువ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మామూలుగా లెనిన్ అంటే ఇవాళ ట్రెండ్. ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఐటమ్స్ మేము ఇవ్వగలుగుతున్నాం. బాగుంది రెస్పాన్స్. సార్ గారి ఆశీస్సు మాకు మెండుగా ఉన్నాయి. అందువల్ల హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో లెనిన్ క్లబ్ వారు రెనోవేషన్ తర్వాత ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవటం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా ఈ ఒంగోలులో మంచి బిజినెస్ బాగుందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో భగవంతుడి ఆశీస్సులతో ఈ బిజినెస్ ఇంకా బాగా వృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి తక్కువ ప్యాకేజీలో కిమ్స్ హాస్పిటల్ నందు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తెలిపారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరి రెడ్డి, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ ఉదయ్ కుమార్, వైద్య బృందం పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ప్రకాశం జిల్లా వాసులందరికీ నమస్కారము. నేను డాక్టర్ శ్రీహరి, కిమ్స్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఇవాళ మనమందరం ఇక్కడ ప్రత్యేకంగా గ్యాదర్ అయినది కారణం ఏంటంటే, మనం కిమ్స్ ఆసుపత్రిలో వేరియస్ విభాగాల్లో ఎప్పుడు రెగ్యులర్గా కార్డియాక్, మిగతా న్యూరాలజీ, మిగతా విభాగాలన్నీ చాలా గొప్పగా చేస్తూ ఉన్నాం. అట్లనే ఆర్థోపెడిక్స్లు కూడా మనము చాలా అరుదైన శస్త్రచికిత్స ఇవాళ చేయడం వల్ల మనం అందరం గ్యాదర్ అయ్యాము. మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే మోకాలు రిపేరీ, లేకపోతే తుంటి భాగం రిపేరీ, లేకపోతే ఎముకలు ఏమన్నా ఇరిగిపోతే చేయడం అనేది సర్వసాధారణంగా అందరూ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే భుజము మార్పిడి అనేది మనం ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చేయనిది ప్లస్ అవైలబుల్ లేనిది అటువంటి ఆపరేషన్, అరుదైన ఆపరేషన్ మనం చేయడం జరిగింది. అయితే ఈమెకి ఏంటంటే ఆల్రెడీ గుండె ప్రాబ్లం ఉండి స్టంట్ కూడా వేస్తున్నారు. అటువంటి హై రిస్క్ కేసు విత్ ఆమె చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి నుంచి బెంగళూరు, చెన్నై అన్ని చోట్ల తిరిగి అక్కడ ఎక్కువ ఖరీదైన వైద్యం చేయించుకోలేక మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇక్కడ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది జరిగింది. సో దాని గురించి వివరంగా మా ఆర్థోపెడిషన్ టీము మత్తిచ్చి కూడా గట్టిపడతాయి. ఆమె తర్వాత రోజువారీ దినచర్యలకు కూడా ఎవరి సహాయం లేకుండా ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది. నొప్పి కూడా దీనివల్ల పూర్తిగా తగ్గిపోతుంది. ఒక 2-3 వారాల్లో ఆమె చక్కగా నిద్రపోగలుగుతుంది. ఆమె రోజువారీ దినచర్యలు కూడా చేసుకుంటుంది. దీనికోసం మనము మెయిన్గా ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ అవైలబుల్ ఉండదు, చెన్నై నుంచి తెప్పించుకుంటాము. అండ్ వెరీ అడ్వాన్స్డ్ సర్జరీస్ అనమాట. ఇది రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అనేది ఫస్ట్ టైం మన ఇక్కడ ప్రకాశం డిస్టిక్ ఒంగోలులో చేయడం అనేది. అందులో ఈమె కొంచెం వెరీ హై రిస్క్ పేషెంట్ కూడా, అంటే కొంచెం ఆమెకి ఆల్రెడీ స్టన్ పడింది. సో మేము అన్నీ ముందుగానే కార్డియాలజీ ఒపీనియన్ అవన్నీ తీసుకొని మొత్తం క్లియరెన్స్ తీసుకొని మన అనస్థెటిస్ట్ టీంతో మాట్లాడుకొని, ఎందుకంటే ప్రొసీజర్ కూడా ఒక 2 hours అలా అవుద్ది అనమాట దీనికి. సో అలా చేసి మనము ఫస్ట్ టైం ఇలా చేయడం అనేది దానికి కిమ్స్ వాళ్ళు కూడా చాలా సహకరించారు, హాస్పిటల్ మేనేజ్మెంట్. ఎందుకంటే మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో అట్లీస్ట్ ఇది 5 to 6 lakhs వరకు ఖర్చు అవుతుంది. మేము హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి కొంచెం తక్కువ ప్యాకేజ్లో, ఎందుకంటే అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ మనం ఎక్కడ కూడా చేయగలుగుతాము. అంతేగాని దీనికోసం మనం మళ్ళీ పేషెంట్కి అక్కడ ఎవరు తెలియకని హైదరాబాద్, చెన్నైలో పోయి సఫర్ అవ్వకుండా ఉండాలని కొంచెం తక్కువ ప్యాకేజ్లో చేద్దామని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు హాస్పిటల్ మేనేజర్.
సో దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా థ్యాంక్స్. సో మీ అందరు కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో దీనికి మా టీం అంతా లైక్ ఉదయ్ ఆర్థోపెడిక్షను, డాక్టర్ శ్రీనాథ్ గారు మొత్తం ఒక టీం వర్క్ ద్వారా చేస్తాము. ఇది రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ జరగడము. దీనికి అనస్థెటిస్టింగ్ కూడా సపోర్ట్ బాగా ఇచ్చారు మాకు, ఎందుకంటే స్మూత్గా అయిపోయింది అనస్థీషియా, ఎందుకంటే జిఏ ఇచ్చేస్తాం అనమాట. తర్వాత పోస్ట్ ఆఫ్ రిలీఫ్ కూడా మాకు ఇక్కడ బ్లాక్ ఇచ్చి ఇంకా ఆమెకి కంప్లీట్ పెయిన్ రిలీఫ్గా చేశారు. సేమ్ టైం ఈ పేషెంట్కి ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ నెర్వ్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎట్లా అంటే మన దగ్గర అల్ట్రాసౌండ్ ఉంది, దాంట్లో కెథెటర్ పెట్టేసాం, చిన్న ట్యూబ్ లాంటిది. ఆమెకు ఎట్లా అంటే 100% పెయిన్ రిలీఫ్, 100% పెయిన్ రిలీఫ్. ఈ పెయిన్ తక్కువ ఉండడం వల్ల అనస్థీషియా కూడా చాలా అంటే ఎంత అవసరమో అంత వసతి ఇవ్వడం వల్ల ఆమెకు పెద్దగా బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా ఏం లేవు, రిస్క్ అనేది బాగా తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆపరేషన్ తర్వాత ఆల్మోస్ట్ ఇట్స్ 0 పెయిన్, అంటే పెయిన్ ఆల్మోస్ట్ నిల్. సో ఫిజియోథెరపీ చేయడానికి కానీ ఈ బీపీ వల్ల ఈ పెయిన్ వల్ల వచ్చే సమస్యలు కానీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఈ మనకి ఈ ఫెసిలిటీస్ అన్నీ కిమ్స్లో ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు అనస్థీషియా టీము సపరేట్గా ఉంది దీనికోసం, హై రిస్క్ వాటికి. ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గుంటూరు అంతలేక ఇచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళిన ఖర్చు ఎక్కువ చెప్తున్నా, ఆ ఖర్చుకి తట్టుకోలేక ఒకసారి మనోజ్ సార్ దగ్గరికి వద్దామని వచ్చాను. వస్తే సారు చేద్దామమ్మా, మేనేజ్మెంట్ వారితో మాట్లాడతాను, సక్సెస్ అవుద్ది, బాగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు, ఇతర హాస్పిటల్ పోతేనేమో ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు. ఆ ఖర్చుకు తట్టుకోలేక ఇంకా మనోజ్ సార్ దగ్గరికి వస్తే ఖర్చు తక్కువలో చేస్తామా, ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పారు. పూర్తి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది చెప్పారు. అదే సార్ చేసిన తర్వాత చేయకముందు బాగా ఇబ్బంది పడేది. ఇప్పుడు బాగానే ఉంది, చేయకముందు ఇటు పైకి లేసేది కాదు. ఇప్పుడు ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం మీడియా మిత్రులు నాగేశ్వరరావును శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పాలెం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు సీనియర్ పాత్రికేయులు డాక్టర్ వలీ సాహెబ్ 48వ జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ప్రతి విషయంలో ముందుండి నడిపిస్తూ అటు ప్రజా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రాహ్మణ అంకమాంబ ఏకవింశతి ముఖేశ్వర స్వామి సహిత శ్రీ కాశీ అన్నపూర్ణ దేవస్థానంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణ యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొని లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీతో సామూహిక లలిత సహస్రనామ పారాయణ మహాయజ్ఞం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. నిష్పరిగ్రహ నిస్తులా
ఇవ్వారే పాలించే జనని జగముల చిరునగముల పరిపాలించము గనికరముల కాపాడే జనని స్మరణే జీవనమై. తమ కుటుంబ సభ్యులపై దాడి చేసిన బిల్లా వసంతరావును వెంటనే అరెస్టు చేయాలని బిల్లా చెన్నయ్య డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సమితిలో పనిచేస్తున్నాను. గతంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా 10 years చేసి ఉన్నాను. ఈ దళితులు సంబంధించిన దళితుల విషయాల్లో ఎక్కడ కూడా దళితులకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి మేము పరిష్కారం చేసి అందరినీ ఒక యూనిట్గా చేసే పరిస్థితుల్లో మేము ఉన్నాము. నిన్న మా దళితులు పాపం యువకుడు వాడు పాపం ఎంత యాక్టివ్గా ఉంటాడో వాడు మా ఫ్యామిలీ మీద దాడి జరిగితే నమ్మ పలకరించడానికి వస్తే అతని మీద 25 కుట్ల దాకా పడేదాకా కుట్టారంటే బిల్లా వసంతరావు వాళ్ళ కొడుకులు వాళ్ళ ముఠ వీళ్ళందరూ కొట్టారంటే ఎంత దారుణమైన విషయం. దళితులు ఏదైనా తగాద పెడితే సమస్యను తీర్చాలి, సామరస్యంగా మాట్లాడగాలి, అదేదైనా చేయాలి. ఇదేనండి కొత్త వరవడి. వీడు కొత్తగా పట్టుకొచ్చాడా ఈ జిల్లాలో దళిత నాయకుడిగా? ఈ జిల్లాలో ఇంత అన్యాయాలు ఈ దళితుల మీద దళిత నాయకుడు అని చెప్తుంటూ దళిత నాయకుల మీద దాడి చేసే పరిస్థితి అదేమంటే నేను ఫేస్బుక్లో మేము కొట్టామని మేము చేసామని చెప్పండి, ఛాలెంజ్ నేను చెప్తున్నా. అక్కడ ఎంతమంది జనం చూశారో మేము కొట్టలేదు. మా తమ్ముడిని కత్తితో పొడిచినందుకు మేము హాస్పిటల్ వేసుకున్న టైంలో హాస్పిటల్ వేసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ టైంలో పాపం ఆ వెంకట్రావు వచ్చి పలకరించడానికి వస్తే ఆ అబ్బాయిని కొట్టి చంపడానికి ప్లాన్ చేశారంటే ఎంత దారుణ విషయం. కనుక మేము మా డిమాండ్, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ముల డిమాండ్ ఏంటంటే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళ ముఠా మొత్తాన్ని దాదాపు 30-35 మంది దాకా వచ్చారు. ఎవరో వాళ్ళు ఐడెంటిఫికేషన్ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసిన పేర్లు ఇచ్చాము. తెలియని మీ పోలీస్ యంత్రాంగం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద మేము కార్యక్రమం చేస్తామని చెప్పాను కూడా. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్,
అపెండిక్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment.